హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్లందరూ దూరం కావటం, మొన్ననే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభకు కూడా రాజీనామా చేయటం, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వదిలి వెళ్ళిపోతున్నారు అనేటువంటి అంశం ప్రచారం జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నిన్న మాట్లాడుతూ, ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చుట్టేయటమే, ఏం మిగిలేదేం లేదు, ఎవరు ఉండరు కూడా దాంట్లో అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఒక చర్చ ఏం జరుగుతుంది అని అంటే, బీజేపీ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 10 మంది వీళ్ళందరూ కూడా వైసీపీని వ్యతిరేకించి బయటికి వచ్చి, వాళ్ళే పార్టీ ఇదేం తిరుగుబాటు కిందకి రాదు, 10 మందికిన బయటికి వెళ్ళిపోతే అది వాళ్ళనే స్వతంత్రంగా సభ్యులుగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏదో ప్రణాళికలు రూపొందిస్తుంది బీజేపీ వ్యూహాత్మకంగా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించిన ప్రకారంగా సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తాను అనేటువంటి విధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు 25 జిల్లాల్లో వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెడతాము, వారంలో 2-3 రోజులు జిల్లాలో తిరుగుతానని గతంలో ప్రకటించి ఉన్నాడు. అదేవిధంగా కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సూపర్ 6 ఈ ఇంప్లిమెంటేషన్ కావటం లేదనేటువంటి దాని మీద కొన్ని ధర్నాలు, మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుస రాజీనామాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితి ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ప్రజల్లోకి వచ్చినా సరే మరి ప్రజలు ఆదరించేదానికి అవకాశం ఉంటుందా? అసలు ఇది సమయం దొరికింది కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎంత మేరకు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది? ఇది ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి విషయమే రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల్లో ప్రధానమైనటువంటి పార్టీలు 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఎందుకంటే 10% ఎమ్మెల్యేలు వాళ్ళకి లేరు కాబట్టి 18 మంది ఉండాలి మినిమంగా, 11 మంది. అందుకని వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాల. అయితే ఆ 11 మంది కూడా పోతే పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ విషయం అయితే నేరుగా బీజేపీ ఆ 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని కానీ బీజేపీలో చేరతారని కానీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందో లేదో ఎవ్వరూ చెప్పలేరు. బీజేపీ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా తక్కువే ఎమ్మెల్యేల వైపు నుంచి. అయితే ఇంకా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఆయన డిప్యూటీ సీఎం కూడా, ఇలాగా కిలార్ రోసయ్య, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జనసేనలోకి వెళ్ళారు. అంతే తప్ప అధికార పక్కన తెలుగుదేశం వైపుకు వాళ్ళకి, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి అంత ఇదిగా వాళ్ళని తీసుకోవడానికి ఎన్నికలకు ముందు కొంతమందిని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఈ కొద్ది మందిని ఒకవేళ బీజేపీ అలాంటి ప్రణాళిక రూపొందించిన జనసేనకి వాళ్ళని పంపించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే జనసేన ఈ విషయంలో బహుశా ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ అంగీకరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితిలో 2019 ఎన్నికల్లో 24 ఎన్నికలు వచ్చేసరికల్లా వాళ్ళు లక్ష్యం ఏం పెట్టుకున్నారు? 175 స్థానాల్లో మేమే గెలవాలని లక్ష్యం పెట్టుకున్నాం. తీరా వచ్చేసరికల్లా ఏం జరిగింది? 151లో 5 పోయి మధ్యలో 11 మిగిలినటువంటి పరిస్థితి. ఇది ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బహుశా ఇంకొక 25 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒకవేళ ఉంటే భవిష్యత్తులో ఇంత ఘోరమైనటువంటి ఓటమిని ఎప్పుడు భవిష్యత్తులో కూడా చూసేదానికి అవకాశం ఉండదు. ఇంతకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్దగా నష్టపరిచేటువంటి అవకాశాలు
అంశం అయితే ఉండదు. ఆల్రెడీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అంతా పోతే అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేక నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. సపోజ్ అనుకుంటు సరే ఉండాలనే కోరుకుంటుంది ఆ పార్టీ అయితే. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నాయకులందరూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు, ఎంతమంది నాయకులు పోయినా ఏం కాదు, మేము నాయకులను తయారు చేసుకుంటాం, ప్రజల నుంచి నాయకులు వస్తారు అని. ఇది మేకపోతే గాంభీర్యానికి సంబంధించినటువంటి అంశమే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత కోరుకున్నా, వాళ్ళని వెళ్ళొద్దని బతలాడుకున్నా ఆగేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉండటం తప్ప, మిన్నకుండటం తప్ప చేయగలిగింది ఏం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా, లేకపోతే ఎంపీ, ఇప్పుడు రాజ్యసభ సభ్యులను అయితే రాజీనామాలు చేయిస్తున్నారు. వాళ్ళు మొన్న 3 రాజీనామాలు చేసి 2 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి రాజ్యసభ, ఒక బీజేపీకి వెళ్ళిపోయింది. ఆర్కృష్ణ బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభలో ఎన్ని రాజీనామాలు జరిగినా అది బీజేపీకో తెలుగుదేశానికో ఎంతో కొంత వాళ్ళకి రాజ్యసభలో బలం ఇచ్చేటువంటి అంశమే. అంతవరకు కాదనట్ల. ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత ఏమైంది అని అంటే వైసీపీకి జరిగేటువంటి నష్టం కన్నా కూడా ఈ విధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటున్నారు. ఇది అధికార దాహంతో, అధికారం పక్షం ఈ రోజున దౌర్జన్యంతో ఈ విధంగా వీళ్ళని లాక్కుంటున్నారు అనేటువంటి ఒక అపవాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే 2014లో గెలిచిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ ఆ రోజున అప్పుడు 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లో 23 మందిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. వాళ్ళలో కొంతమంది మంత్రులకు కూడా ఇచ్చారు. తర్వాత ఏమైంది, వైసీపీ ఎమ్మెల్యేలనే అక్రమంగా తీసుకున్నారు, అన్యాయంగా తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రచారం ప్రజలు కూడా ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు లాక్కోవాలి, వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని జనం కూడా తెలుగుదేశం పార్టీ వైఖరిని తప్పుపట్టారు. అందుకనే 2024లో ఘోరమైనటువంటి ఓటమి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. 23 ఎమ్మెల్యేలతో మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలు వైసీపీని ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. అందుకని వాళ్ళని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పాము. ఆ చచ్చిపోయిన పాము మీద పదే దెబ్బలేయటం అనేటువంటిది, ఆ ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు దాన్ని అంగీకరించేదానికి అవకాశం ఉండదు. అలాంటి రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు వైసీపీని ఓడించేసి. ఇంకా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకోవటం అని అంటే అది సానుభూతి వైసీపీకి పెరిగేదానికే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడుగా వైసీపీకి వచ్చే నష్టమే లేదు, అందరం పోయినా కూడా ఆల్రెడీ నష్టం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికలు లేవు వాళ్ళకి, ఇప్పుడు జమిలీ ఎన్నికలా లేకపోతే ఇంకొకటి ఎన్నికలా అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోలుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైసీపీకి సింపతి వచ్చే విధంగా చేస్తుందా, లేదు అంటే రాజ్యసభ సభ్యుల వరకే పరిమితం అయితే చూడాల్సి ఉంటుంది.